UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కానీ మీ ఇంట్లో పెరట్లో చాలా ఎక్కువ జాగా ఉందమ్మా నిజంగా. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఇలాంటి చోట ఇంత పెద్ద జాగా ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. అంటే మేము అన్నట్లో హైదరాబాద్లో ఉందాం అనుకోలేదండి. చెన్నైలోనే చంద్రమోహన్ గారికి ఇష్టం. ఏదో రాను షూటింగ్ చేసుకుని వెళ్ళిపోను అనమాట. అలాంటిది ఆయన ఇక్కడికి వచ్చి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం, హాస్పిటల్కి దాని లింక్ అవ్వడం, దాంతో ఇంక ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు వెనకాలంతా ఇలా తయారు చేశారనమాట. అదేలేండి. మీరు అదే మెడ్రాస్లో ట్రస్ట్పురంలో ఇల్లు మీద చాలా పెద్ద ట్రస్ట్పురం కాదు, కోడంబాకం. అవును, కోడంబాకం. అదే విశ్వనాథ్ గారి ఇంటి పక్క ఇల్లు. ఇదంతా అంటే ఇంత స్పేస్ హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ ఒక 5 స్టోరీడ్ బిల్డింగ్ కట్టేస్తారు. ఇంత జాగా వదలదు. ఇది మన పాత మన ఊళ్ళల్లో కానీ చాలా పద్ధతిగా ఈ మొక్కలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అదేనండి, ఇది లేబర్నెత్ అని చెప్తారు. అమెరికాలో ఉండే మా అమ్మ ఏదో తన సైకాలజిస్ట్ అనమాట. సో వాళ్ళ స్పిరిచువల్ సర్కిల్స్లో ఇది మన 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 యంత్రాల్లాగా ఒక యంత్రం అనమాట. హెల్త్కి దానికి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదని అప్పుడు తను ఇది బిల్డప్ చేసింది వచ్చి. సో దీనికి ఏదో చిన్న చిన్న రిచువల్స్ ఉంటాయి, అవన్నీ చేసి పెట్టింది అనమాట. సో దీని వాకింగ్ కూడా మనం జాగ్రత్తగా ఇలా వెళ్ళి అలా ఒక సిస్టమేటిక్గా వాకింగ్ చేస్తారు. ఓకే, అంటే ఈ మొక్కలను కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు. ఎక్కడ వాడిపోలేదు, అన్నీ ఎంత నీట్గా ఫ్రెష్గా ఉన్నాయండి. అవన్నీ పాపం మా పని వాళ్ళు కూడా కారణం అండి. అంతే, వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే కదా మనం. అవును, బాలమ్మా లైట్లు వేసేసే మొత్తం. తర్వాత మీ దాదాపుగా ఇక్కడ ఎన్ని దేవుడి ఫోటోలు ఉన్నాయండి? అక్కడ బాబా గారు, వెంకటేశ్వర స్వామి, ఆ పక్కది ఎవరిదండి? ఆయన సొరకాయల స్వామి అంటారండి. సొరకాయల స్వామి. ఆయన చాలా ప్రసిద్ధి, మీరు ఇంటర్నెట్లో చూస్తే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అది తెచ్చుకున్నాం. ఎక్కడి నుంచి తెచ్చారమ్మా? అదే మన ఎక్కడంటే నారాయణ వనం ఏదో అంటారు కదా, తిరుపతి పక్కన నారాయణ వనం, అక్కడ ఆ పక్కన ఉంటారు సొరకాయల స్వామి. చాలా ఫేమస్ ఆయన, ఒక పెద్ద యతీంద్రులు అనమాట. ఓకే. ఓ, ఇక్కడ కూడా మీరు ఓం నమ శివాయ అని రాసి ఉంది. సో దాని చుట్టూరా తిరగాలన్నమాట. అంటే ఏం లేదు, ఏదైనా యంత్రమైన, మంత్రమైన, తంత్రమైన ఎనర్జీ ఫీల్డ్, పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ని డెవలప్ చేయడం. అదే మనం అసలు అలా అనుకుని దానిలో నడిచినా మనకి అదే అంతే. యాక్చువల్లీ అదే కరెక్ట్. అంతే, యద్భావంత అద్భుతే. ఇక్కడ అమ్మవారిని మీరు రెగ్యులర్గా పూజించే అమ్మవారు? అవునండి. అంటే చంద్రమోహన్ గారికి ఎందుకు
ఎందుకో ఈ బుద్ధుడిని తెచ్చుకోవాలని ఒక ఇదనమాట. అందువల్ల ఆయన ఏమనుకున్నారో మనకు తెలియదు, ఇలా కట్టించేసి ఏదో బుద్ధుడు తీసుకొస్తానంటే ఏదో చిన్న బుద్ధుడు వస్తాడేమో అనుకుని మేమంతా వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆయన ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆర్డర్ చేసి, అంటే ఇట్స్ నాట్ ఈ సైకాలజీ టు స్పెండ్ లైక్ దట్ మాకు తెలిసి. మరి అతని ఇంట్యూషన్ ఏమిటో, అతను మరి పూర్వజన్మ అటాచ్మెంట్ ఏమిటో తెలియదు. 32,000 పే చేసి సెలెక్ట్ చేసి ఇక్కడ దొరకకపోతే బెంగళూరు నుంచి ఆర్డర్ చేసి తెప్పించారు ఆ బుద్ధుడిని. కానీ చంద్రబాబు గారు అంత ఎక్కువ ఖర్చు పెడితే ఆశ్చర్యం కలగలేదా? ఆశ్చర్యమే, ఎందుకంటే మామూలుగా తనకి అలాంటి ఇంట్రెస్ట్ అసలు చూపించేవారు కదా బయటికి. మరి ఏదో అతనికి డ్రీమ్ వచ్చిందో లేకపోతే ఏదో ఇంట్యూషన్ పనిచేసి కనెక్ట్ అయింది. ఈ అమ్మవారేమో నా దగ్గర 45 ఏళ్ళకి బట్టి ఉంటుంది. అప్పుడు మెడ్రాస్లో ఉండేవారు అనమాట. 45 years. అప్పటి నుంచి ఇంకా తర్వాత నేను ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండిపోతామని తెలిసిన తర్వాత మెడ్రాస్ నుంచి తెచ్చేసుకున్నాను. అవునా? ఎన్నాళ్ళు అయిందమ్మా మీరు హైదరాబాద్ వచ్చేసి? 4 years. 4 years పూరా కంప్లీట్గా 4 years. 4 years, నియర్లీ 4 years. మధ్యలో వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం మొదట్లో, తర్వాత సెటిల్ ఇక్కడే. ఎందుకంటే ఈయనకి డయాలిసిస్లు ఇవన్నీ ఇక్కడే వీ హ్యావ్ టు టేక్ కేర్. ఏఐజీలో హాస్పిటల్లో అక్కడ వాళ్ళందరూ చాలా డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ ఉండేవాళ్ళు. థ్యాంక్స్ టు దెమ్. ఆయన అంతకాలం ఎక్స్టెన్షన్ జరిగింది లైఫ్ అంటేనే అది వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు దెమ్ అనమాట. సాయిరామ్ గారు, డాక్టర్ సాయిరామ్ గారు, ఆయన టీమ్, దే వర్క్డ్ బ్యూటిఫుల్లీ. సో ఏదో ఇంకా లాస్ట్లో ఇంకా ఆయన హీ కుడ్ నాట్ సస్టైన్, అంత పెయిన్ భరించలేకపోయారు. ఇట్ వాజ్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. అందుకని ఇంకా లేకపోతే జనరల్గా అయితే ఇట్ వాజ్ ఇంకొక 2-3 ఏళ్ళన్నా ఎక్స్టెన్షన్ ఉంటుందని అనుకున్నామండి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరైనా చంద్రమోహన్ గారు అంతా. ఎందుకంటే ఆయన ఎప్పుడు చలాకీగా, యాక్టివ్గా, హుషారుగా ఉండే మనిషి, హ్యాపీగా ఉండే మనిషి. ఇది కరెక్ట్ మాట, హ్యాపీగా ఉండే మనిషి. ఎప్పుడు ఆయనలో కోపం గట్ట ఎప్పుడు చూడలేదండి. అంటే మీరు బయట వాళ్ళు చూడండి, ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి కదా. కానీ ఎప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, he was a pleasant person to live with actually. Even studio షూటింగ్లో అది కూడాను ఆయన హీరోయిన్స్ వాళ్ళందరూ నాకు చెప్పేవాళ్ళు అనమాట. సో హ్యాపీ అండి ఆయన ఉన్నారంటే మేము నవ్వుతూనే ఉంటాం అందరం అని. అండ్ వాళ్ళ ఫుడ్ క్యారేజీలు లాక్కుని తినేస్తే ఒక్కటే కంప్లైంట్ తప్ప ఆయన మీద వాళ్ళకి అదర్వైజ్ కంప్లైంట్స్ ఉండేవి కావు. అంటే మీరు ఇంట్లో కూడా మీరు అన్ని రకాల వంటకాలు చేసేదండి. చాలా ఈజ్ ఏ ఫుడీ. ఒక రకంగా అదే పాపం తనకి హార్మ్ఫుల్ కూడా అయింది హెల్త్కి. ఇట్ వాజ్ నాట్ అడ్వైజబుల్ యాక్చువల్లీ. ఆయనకి కొంచెం కంట్రోల్ ఉండుంటే ఇదంతా సిస్టమ్ అంతా పాడేది కాదని అనేవారు డాక్టర్లు. బట్ సమ్ అఫ్ కోర్స్ అలాగే ఆయన 83 years. అంటే అడ్వాన్స్డ్ ఏజ్ లో, అంటే ఆఫ్టర్ 60 కూడా ఫుడ్ తగ్గించుకోలేదు. అసలు ఆయనకి ఆ ఫుడ్ డిసిప్లిన్ లో అవన్నీ నచ్చవు, చెప్పినా కూడా వినరు. ఆయన హ్యాపీ ఎందుకంటే మేము షూటింగ్ లో కూడా చూసేవాళ్ళం కదా. చాలా అసలు ఎంత బాగుందంటే ఈ వాతావరణం. అంటే ఏదో ఎక్కడికో మన ఫామ్ హౌస్లు గట్ట ఉంటాయి చూడండి, దూరంగా కడుతున్నారు. మీరు పట్టణంలో, మహాపట్టణంలో, నగరంలో ఇంత పెద్ద పెద్ద కాంక్రీట్, మన వాళ్ళు అంటారు చూడండి కాంక్రీట్ మహారణ్యం అని. అవును, కాంక్రీట్ మహారణ్యంలో చాలా బాగుందండి నిజంగా. సో కానీ ఈయన చంద్రమోహన్ గారి ఫోటో అక్కడ పెట్టడం మాత్రం అంటే మా కృష్ణ ఇక్కడ మేము ఫిలిం నగర్లో ఆయన పోయిన తర్వాత అది అప్పుడు ఫంక్షన్ చేసినప్పుడు అక్కడ పెట్టిన ఉందన్నమాట. మా అమ్మాయి ఇక్కడ కావాలని అడిగి తీర్పించుకుంది. అసలు మంచి ఎంత లైఫ్ వచ్చిందంటే లోపలికి రాగానే ఏదో చంద్రమోహన్ గారు ఎదురుగుండా ఉన్నారు అన్నంత లైఫ్ ఉంది అందులో ఫోటోలు. ఆ రోజు కూడా మీరు ఆ రోజు మీటింగ్లో పెట్టారు కదా, పెట్టినప్పుడు నాకు ఆయన ఓల్డ్ ఏజ్ ఫోటోగ్రాఫ్ పెడితే నచ్చలే. చంద్రమోహన్ గారు ఈజ్ ఆల్వేజ్ యంగ్, అట్లాగే ఉండాలి. అవునండి, దాదాపు నాకు తెలిసి కూడా కెరీర్ వైజ్ ఆయన ఒక 35 years లాగా ఒక 20 years మెయింటైన్ చేశారండి. అంత ఏజ్ వచ్చినా కూడా కనబడేది కాదు, కనబడేది కాదు. ఆ హెయిర్ స్టైల్ గాని మొత్తం ఈ కుడ్ అంటే మెయింటైన్ చేశారంటే పోనీ అలాంటి పర్సనల్ డిసిప్లిన్, చాలా జాగ్రత్తలు తీసుకోవడం అది కూడా లేదు. లేదు, అతను న్యాచురల్గానే అంటే ఒక జనరల్గా బై బేసిక్గా ఆయన ఏంటంటే ఒక రైతు బిడ్డ. హీ వాజ్ ఆల్వేస్ అలాగే మిగిలారనమాట. న్యాచురల్గా ఉండడం. అసలు
ఏది కూడా ఒక చిన్న ఇంట్లో ఉంటే ఒక మేకప్ కానీ ఏదైనా ఎవరో వస్తున్నారన్నా ఏమున్నా నథింగ్, హీ వాజ్ సో న్యాచురల్. ఆయన నచ్చదు కూడా అలాంటివి. అదే మామూలుగా ఆయన వ్యక్తిత్వం, మాట తీరు అవన్నీ డౌన్ టు ఎర్త్ అండి. ఏది భాషజాలు అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయట కొట్టి మాట్లాడడం, అసలు ఎవరి కోసం మనం బిహేవ్ చేయడం ఆయనకి లేదండి. అసలు ట్రూ టు హిమ్సెల్ఫ్. అదేమిటో తనకు అలా చాలా ఇష్టం అలాగే ఉండడం. అండ్ హీ వాజ్ యాక్చువల్లీ మెడ్రాస్ లైక్ చేయడానికి కూడా అదే మెయిన్ కారణం. ఇక్కడైతే హైదరాబాద్లో కొంచెం వీ హ్యావ్ టు మెయింటైన్ ఒక ఇక్కడ కొంచెం లౌక్యాలు గట్ట కాదు. మెడ్రాస్ అయితే ఆయన ఇలా లుంగి కట్టుకుని వెళ్ళిపోయి అరటిపళ్ళు తెచ్చేసుకోవచ్చు, అదే ఆయన ఆనందం. నాకు తెలుసండి, నేను ఐ హావ్ సీన్ హిమ్ లైక్ దట్. యా, దట్స్ హౌ ఇట్ వాస్. ఆయన అంటే నేను అప్పుడు మెడ్రాస్లో మీ ఇంటికి వచ్చిన అప్పుడప్పుడు వచ్చిన టైంలో బయట ఈ బైసెప్స్ గట్ట ఉండేవండి. అవును, అంటే అప్పట్లో ఏదో క్యారెక్టర్ కోసం ఈ యూస్డ్ అలాగే కరసాం నేర్చుకున్నారు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసి. ఏ సినిమాకి నేర్చుకున్నారండి? జ్ఞాపకం లేదండి నాకు. చాలా జనరల్ గా నేర్చుకుని ఉంటారు. కాదు, సినిమాకి అవసరమే, ఒక సినిమాకి ఏదో అవసరం నేర్చుకున్నారు. చాలా ఈ బికెమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఆల్సో. ఏది నేర్చుకున్నా ఆయన నేర్చుకోవాలనుకుంటే క్షుణ్ణంగా నేర్చేసుకోవాలి అంతే. అప్పుడప్పుడు చూసేవాడిని అనమాట. నేను అడిగాను చంద్రమోహన్ గారు, ఏంటి మీరు చిన్నప్పుడు బాడీ బిల్డర్ అండి విజయవాడలో అంటే, నా మొహన్ నా ఉందా, నాకు బాడీ బిల్డింగ్ కట్టిన బాడీ బిల్డింగ్ అనేది బిఎన్ రెడ్డి గారి సినిమా కోసం అని రంగుల రత్నం కోసం ఆయన జాయిన్ చేశారు జిమ్లో. జాయిన్ చేసి అక్కడ తీరా పాపం ఆయనకి షూటింగ్ టైంకి ముందు టైఫాయిడ్ వచ్చింది. దాంతో కొంచెం సన్నబడ్డారనమాట. లేకపోతే చాలా చాలా బాగా మంచిగా బిల్డప్ చేసుకున్నారు బాడీని. అది కూడా మీకు వెన్నెలరి ఏదో పాటల్లో మీకు కనబడతాయి బైసెప్స్ అనమాట. అవును, డెవలప్ థింగ్స్ అని రంగుల రత్నాలు చాలా. అసలు అంటే ఆయన జర్నీ, ఎన్టీ రామారావు కూడా చంద్రమోహన్ గారిని స్టేజ్ మీద సంబోధించడం నాకు తెలుసు. మా బిఎన్ పరిచయం చేసిన యాక్టర్ అని చెప్పి రామారావు కూడా చాలా గర్వంగా చెప్పేవారు చంద్రమోహన్ గారి గురించి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సినిమాలు చేశారు కదా, వాళ్ళకి తెలుసు కదండి, వాళ్ళకి తెలుసు చంద్రమోహన్ గారు. ఇప్పుడు క్వాలిటీ ఇంకొక పర్సన్లో క్వాలిటీస్ ఎప్పుడు ఆర్టిస్టులు గ్రహిస్తారు కదా, క్వాలిటీ ఉన్న ఆర్టిస్ట్కి అర్థమవుతుంది. బాగుందమ్మా నిజంగా. ప్రతిదీ శివుడు ఫోటో కానీ శివుడు విగ్రహం ఎంత బాగుందండి నిజంగా. అంటే చంద్రమోహన్ గారికి ఆయన వాళ్ళు ఇది కదండి శైవులు. అందుకని తనకి చాలా ఇష్టం శివుడు అంటే. చాలా రోజులు ప్రతిరోజు అభిషేకం చేసుకుని అలా చేసేవారు. ఇంకా హెల్త్ పాడైపోయింది అంటే ఊరికే తన ఇదికి ఒక స్తోత్రం ఏదో చదువుకుని లింగం మీద నీళ్ళు పోసుకుని అలా చేసుకునేవారు అన్నమాట. హెల్త్ పాడైన తర్వాత ఇంకా కొంచెం తగ్గింది. అప్పుడు ఇదంతా కడుతున్నప్పుడు అది వెళ్ళి తెచ్చుకున్నారు ఈ శివుడిని కావాలని. ఆయన ఏమంటే ఇట్ వాజ్ నాట్ ఇదనమాట, అంటే సిమెంట్తో చేసింది అది కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగా అనమాట. దాంతో అది ఎక్కడ పెడితే పాడైపోతుందని చెప్పి అమ్మూల పెట్టాలని పాప ఆయనకి అక్కడ ఈశాన్యం అని. సరే మొత్తం అన్ని చదువుతూ అలా అనమాట. నమ్మకం చమకం మహారుద్రం అన్ని చదువుతూ. కానీ ఆ టైంలో అయితే నార్మల్గా చదవరు కాదండి, చేస్తారు, వాళ్ళు చేస్తారు, లింగధారులు చేస్తారు. అదే అంటే వాళ్ళు దైవత్వం ఆపాదిస్తారనమాట. అందుకని వాళ్ళు చేసే ఇవన్నీ కూడా క్రతువులన్నీ కూడా అట్లా ఇప్పుడు ఈవెన్ మన తిథి చేస్తాం కదా, అప్పుడు కూడా పిలిచి హస్తార్చన పాదార్చన బ్రాహ్మలకి అంటే లింగధారులైన వాళ్ళని పిలుస్తారు. పిలిచి హస్తార్చన పాదార్చన అన్నీ చేసి గౌరవించి భోజనం పెట్టి పితృదేవతల్ని తలుచుకుని 3 తరాల వారిని చేస్తారు. కానీ వేరే రకంగా చేయరు అలా అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఈ శివార్చన శివలింగార్చన ఇవన్నీ చంద్రమోహన్ గారు బాగా బిజీగా ఉన్న రోజుల్లో కూడా చేశారండి. అంటే ఈ రోజు కొంచెం సేపు ఒక 10 నిమిషాలు పూజ చేసుకుని కానీ వెళ్ళేవారు కాదు. ఆయన శంఖం ఊదడం అవన్నీ ఆయన చాలా ఇష్టం. అదే విశ్వనాథ్ గారి ఇంట్లో కూడా ఎప్పుడే ఉదయాన్నే వెళ్తే విశ్వనాథ్ గారు శంఖం ఊదుతుండేవారు. అందరికీ ఉండేది. మేము అనుకునే వాళ్ళం బయట నిలబడి విశ్వనాథ్ గారి శంఖం ఊదడం ఇంకా అయిందా అని అడిగేవాళ్ళం అనమాట. అలాగే అదైతే కానీ పూజ అవనట్టు కాదు. అవును, చంద్రమోహన్ గారికి కూడా ఉందన్నమాట. చాలా చాలా అంటే మీరు నాకు చెప్తున్న దాని ప్రకారం ఆయన ఎంత ట్రెడిషనల్ లివింగ్, అంటే ట్రెడిషనల్ లివింగ్ అని కాదు కానీ తనకి నమ్మకం కొన్నింట్లో ఉండేది, కొన్నిటిని
ఆ మూఢాచారాలను కొట్టిపారేసేవారు. అందుకని ఇది కరెక్టా ఫుల్గా ట్రెడిషనల్ అని చెప్పలేము. మోడర్న్ లైఫ్ అనేది కూడా ఆయన ఎప్పుడు దేనికి కాదనేవారు కాదు. ఓకే, దట్స్ యూస్ టు మూవ్ ఆన్ విత్ దట్. అంతేగాని పట్టుదలగా ఉండడం లేకపోతే అలాంటిది లేదు. అంటే రాడికల్గా ఏ ఇష్యూస్లో ఉండేవారండి నార్మల్గా? అంటే రాడికల్గా అంటే అదే మీరు ఇందాక కొంత ట్రెడిషన్ మూఢాచారాలు గట్ట నమ్మేవారు కాదు అన్నారు కదా. ఆయనకి నమ్మకం అనిపించింది చేసేవారు. అసలు ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారి గురించి నా అబ్జర్వేషన్లో ఇంతకాలం అతనితో జీవించడం వల్ల నాకు తెలిసిన ఇదేంటంటే ఆయన హీజ్ ఎ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండి. అది అతనికి వచ్చేసింది. ఎవరు పక్కన ఉంటారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఎక్కువ ఉండేది. అంటే ఎలాంటి వాళ్ళు దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద వాళ్ళ ప్రభావం ఉండేది. అందువల్ల ఆయనకి ఎప్పుడు ఈ వాజ్ అలా కెమిలియన్ లాగా సిచ్యువేషన్కి మలుచుకునేవారు అనమాట తను. ఫ్లెక్సిబుల్, వెరీ ఫ్లెక్సిబుల్. ఇలాగే ఉండాలి, నేను ఇదే చెయ్యాలి, ఈ క్యారెక్టర్ చెయ్యాలి, నాకు నాకు ఇలాగే ఉండాలి అన్నది ఎప్పుడు లేదు. పట్టింపు లేదు. తను డైరెక్టర్ చెప్పి కన్సీవ్ చేసి సీన్ చెప్తే చాలన్నమాట. యూ విల్ గో ఇన్ టు ద క్యారెక్టర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.